పాచిపెంట చిన్నస్వామి, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ బృందానికి హాజరైనటువంటి మా గిరిజన ప్రతినిధులు, గిరిజన నిరుద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం గిరిజన యువత మేల్కొండి భవిష్యత్తులో గిరిజన హక్కులు చట్టాలు కాపాడడం కోసం సమ్మర్ టోర్నమెంట్లు, క్రికెట్ టోర్నమెంట్, సమ్మర్ వాలీబాల్ టోర్నమెంట్కి కొద్ది రోజు దూరంగా ఉండాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ సభ్యులుగా మేము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీకు పేరు పేరున మనవి చేస్తున్నాం. 2020 సంవత్సరాల నుండి ఆదివాసీ యువత భారీ నష్టంలో ఉంది. ఇటు ఉద్యోగ రంగానికి వెళ్ళాక, వ్యాపార రంగానికి వెళ్ళాక, వ్యవసాయం చేసుకోలేక, ఏ మార్గానికి ఎంచుకోలేక భారీ నష్టంలో ఉంది. ఎందుకు అంటే మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ జీవో నంబర్ 3 సుప్రీంకోర్టు కొట్టేసిన తరుణంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల పట్ల వివక్ష చూపడంతో దాదాపు సుమారుగా 12,000 పోస్టులు ఈ అరకు పార్లమెంట్లోనే గిరిజన యువతకు నష్టం జరిగింది. బెస్ట్ మనకు అంగన్వాడీ శాఖలో కానీ, కస్తూర్బాయిలో కానీ, ఈ ప్రమోషన్ విషయంలో కానీ, టీచర్లు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్లు కానీ సుమారు ప్రభుత్వ శాఖ, ప్రైవేట్ శాఖ 64 శాఖల్లో, సుమారు 64 శాఖల్లో ఈ 5-6 సంవత్సరాల్లో 12,000 పోస్టులు నష్టపోయాం. ఇప్పటికైనా ఆలోచించండి అని యువతకు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ తరఫున మేము పిలుపునివ్వడం జరుగుతుంది. రేపటి నుండి కార్యాచరణ కమిటీ 30వ తేదీన పాడేరు ఐటీడీలో భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం ఉంది. దాన్ని పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. పండగలు, పబ్బాలోని సరదా సంబరాలు ఒకరోజు 2 రోజు మళ్ళీ చేసుకుంటాం, వచ్చే సంవత్సరం కూడా చేసుకుంటాం. కానీ మన హక్కులు చట్టాలు కాపాడుకోవడానికి మహత్తరమైన ఉద్యమం చేపట్టకపోతే భవిష్యత్తులో మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, రాజకీయాలు కానీ ఎటువంటిది కూడా మనకు రాకుండా భారీగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. ఆదివాసీ యువత మేల్కొండి, పోరాడితే పోయేది ఏమి లేదు, బానిస సంఖ్యలే. మీరు ఆదివాసీ బిడ్డకు పుట్టిన వాళ్ళైతే చెట్టు కిందలో సెల్లులు చూసుకొని, క్రికెట్ బెట్టింగ్లు పట్టుకొని, వాలీబాల్ చేతులు పట్టుకొని ఉంటే నష్టపోయేది మీరే. భవిష్యత్తులో మనము మరో ఒక ఉద్యమానికి మనం పూనుకోపోతే బానిస సంఖ్యలు బతుకుల్లోకి వెళ్ళడం ఖచ్చితంగా ఖాయం. బ్రిటిష్ వాళ్ళ చెరలో ఎలాగైతే మనం ఉండేమో అదేవిధంగా మనం బానిసలుగా బాలయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నాం. 1980 సంవత్సరానికి ముందు అయినా, 2000కి ముందు అయినా, 2000 సంవత్సరానికి ముందు అయినా సరే మన గిరిజనులకి అర్హత లేకపోయినప్పటికీ 8వ తరగతి చదివిన వాళ్ళకైనా స్కూల్ టీచర్గా ఇచ్చి నువ్వు అర్హత పొందు అని కండిషనల్గా ఇచ్చి ఆ రోజుల్లో మనకు ఉద్యోగ అవకాశం కల్పించే రాజ్యాంగంలో కల్పించినటువంటి 370 ఆర్టికల్ 2 ప్రకారం ఉద్యోగాలు కల్పించారు. ఆ రాజ్యాంగం ఇప్పుడు ఉన్నప్పటికీ మనకు రాజ్యాంగం తుంగలో తొక్కుతున్నారు. మనకు కంటి షూకుతో చెప్పి 1:2 టీచర్ పోస్టులు, 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండవలసింది పోయి 50 మంది ఒక టీచర్ ఉంటున్నారు. మన గిరిజన విద్యా వ్యవస్థ ఎలా నడుస్తుంది? మన గిరిజనుల ఐకమత్యం లేకపోవడము, గిరిజన యువత ఉద్యమంలో రాకపోవడము నష్టపోతున్నాం. కనుక మీరందరూ కూడా తాత్కాలికమైనది ఆట పాట సరదా మనకు అందరికీ అవసరమే. తాత్కాలికంగా అందరూ వాయిదా వేసుకొని 2వ తేదీ నుంచి ఆదివాసీ ప్రాంతం ఆదివాసీ హక్కులు చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. గిరిజన నిరుద్యోగాలకు ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలని ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ, గిరిజన ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, గిరిజన మేధావులు భారీ ఎత్తున
కార్యాచరణ రూపొందడం జరుగుతుంది. అందరూ కూడా పాలు పంచుకొని 2వ తేదీ నుండి జరిగే బంద్కు సంపూర్ణంగా అందరూ మద్దతు తెలపాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి గిరిజన ప్రజానీకానికి ఇప్పుడున్న 5వ సంవత్సరం బిడ్డ నుంచి 70 సంవత్సరం ఉన్న ముసలితనంలో ఉన్న తాత అవ్వలు నాన్నలు అందరూ కూడా పాల్గొవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు మనవి చేస్తున్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. జియో నంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. ఎన్నికల్లో ఇచ్చిన గిరిజనులకు హామీ నెరవేర్చాలి. గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ.